మీడియా ప్రతినిధులని, భక్తాదులని, ఉభయదారులను అందరినీ ఆహ్వానించబడింది. ఈ సమావేశం నందు వారి యొక్క సలహాలు సూచనలు ఇచ్చి స్వామివారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయం చేయటకు సహాయ సహకారం అందించవలసిందిగా మరి అందరినీ విజ్ఞప్తి చేయడం అనేది. కాబట్టి ఈ యొక్క సమావేశంలో అందరినీ వచ్చేటందుకు కార్యక్రమంలో ప్రారంభించాల్సిందిగా గౌరవంగా కోరమైనది. ఓం శాంతి శాంతి శాంతి. సంబంధించినటువంటి కూడా చేశారు. అయితే ఇక్కడ ఉండేటువంటి రథం లాగేటువంటి విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పురాతన కాలంలో ఏ విధంగా అయితే ఇరుసులు ఉన్నాయో, వాటికి మామూలుగా ఉండేటువంటి చక్రాలు ఉన్నాయో వాటినే ఉంటుంది. బహుశా నాకు తెలిసినంత వరకు సబ్జెక్టు కరెక్షన్, ఇంత పెద్ద మోకులు ఉండేటువంటి రథం ఇంతవరకు ఎక్కడ నేనైతే చూడలేదు. తిరుమలలో ఉండేటువంటిది కూడా ఇక్కడ ఉండేటువంటి మోకులు మాక్సిమం 25% ఉంటుంది. దాంతో లాగితేనే కూడా రథం వస్తుంది. పూరి జగన్నాథ్ రథం కూడా ఒక 200 అంటే మొత్తం అంతా బాల్ బేరింగ్స్ ఉంటాయి కాబట్టి ఒక 200 మంది లాగినా కూడా ఆ రథం ముందుకు కదులుతూ ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి ఆ రథాన్ని భక్తులందరూ కూడా తమ భుజాల మీద మోపులు మోస్తూ వెనకాల ఆ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ వెనకాల ఒక్కొక్కసారి రథం నిలిచిపోయినప్పుడు వెనకాల పెద్ద పెద్ద మొత్తులు వేసి కొంచెం ముందుకు కదిలిస్తే అప్పుడు ముందర ఉండేటువంటి వాళ్ళు వేల మంది ఆ మోకులు పట్టుకొని లాగినప్పుడు మాత్రమే రథం కదులుతుంది. నిజంగా అర్థం వచ్చేటప్పుడు మన దురదృష్టవశాత్తు ఇంకా మనకు ఇరుకు రోడ్లు ఉన్నాయి. ఎక్కడ పొరపాటున 2 అడుగులు ఏ పక్కకు వెళ్ళినా కూడా అక్కడ మధ్యలో ఉండేటువంటి ప్రజలకు కానీ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళకి కానీ ఇబ్బంది వస్తుంది. దీనికి ఈ ఎలక్ట్రానిక్ బ్రేక్స్ కానీ కంప్రెసర్ బ్రేక్స్ కానీ లేవు. ముందర అందరూ కూడా చూస్తుంటాం, మూర్తిపల్లి వాళ్ళు, చీనా వాళ్ళు, తర్వాత జయా, వీళ్ళందరూ కూడా ఒక రకమైతే కింద ఎవరైనా నిలబడి చూస్తే ఎక్కడ మన మీదకి వస్తుందో అనేటువంటి భయం కూడా ఉంటుంది. అందుకే వాలంటీర్స్ అందరూ కూడా చాలా మందిని పక్కకు నెట్టేస్తూ ఉంటారు. నెట్టేయడం అంటే వాళ్ళ భద్రత కోసం తప్ప ఇంకొకటి కాదు. ఆ చెక్కలు వేసి ఒక్కొక్కసారి మీదికి రథం వచ్చేస్తుందన్నప్పుడు కూడా ప్రాణానికి తెగించి ఆ చెట్టు వేసేటువంటి సాంప్రదాయం ఇక్కడ ఉంది. అటువంటి బ్రహ్మరథోత్సవం రథం మీద నుంచి చూస్తుంటే ఈ వీడియోలో మనం చూస్తున్నాం. ఈ మధ్య వచ్చిండేటువంటి ఈ డ్రోన్ వీడియోల్లో సాక్షాత్తు ఆ ఆదిశేషుడే వచ్చి మన బ్రహ్మరథోత్సవాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాడా అన్నట్టుగా ఉండేటువంటి ఈ రథోత్సవంలో మనం అందరము కూడా యథావిధిగా పాల్గొంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాలకు ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ మన గురుగారు చెప్పారు. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఈ విచ్చేసిన అధికారులకు, అలాగే ప్రెస్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ వాళ్ళకి, వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు, అలాగే ఈ సమన్వయం విచ్చేసిన పెద్ద పెద్దలందరికీ కూడా ఒకసారి నమస్కారాలు తెలియజేసి ఈ కార్యక్రమంలో ముందు ఏ శాఖ వారు ఏ విధంగా నిర్మించాలనేది ఆల్రెడీ మనకి మీకు చెప్పబోతున్న వివరాలు ఉన్నాయండి. గతంలో ఏ విధంగా అయితే మనం వివిధ శాఖల సమన్వయంతో ఈ ప్రోగ్రాం బ్రహ్మోత్సవం జరిపారన్నది ఒక్క మేమైతే లేము. అది ఆల్రెడీ గతంలో ఉన్న మన ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరూ కూడా తెలియజేస్తారు. అయితే ఏదైనా సరే స్టాండర్డ్గా ఆర్డర్గా ఏముంటుందంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని వాళ్ళకి సంబంధించిన ఏదైతే సహకారం అవసరం ఉంటుందో, ఇప్పుడు మన ఈ దేవస్థానం గురుగారు చెప్పినట్టుగా ఆ రకమే సహకారం అందించాలని. అందులో ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఆర్ఎంపీ అవ్వచ్చు, అటవీ శాఖ అవ్వచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ కమిషనర్స్, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ చాలా డిపార్ట్మెంట్స్ నుండి కూడా వాళ్ళ తరపు నుండి ఏమేమి చేయాలనేది మీకు మేము ఆల్రెడీ ఒక బుక్లెట్ రూపంలో ఇస్తామండి. మీ దగ్గర మీ స్టాఫ్ వివరాలుగా మనం రాకముందు కూడా మనం ఈ విషయం మాట్లాడుకున్నాం. ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ నుండి ఏ వర్క్ చేస్తున్నారు, ఎవరు డిప్లాయ్ చేస్తున్నారు ఇక్కడికి, వాళ్ళ వివరాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్స్ మాకు ఇవ్వండి. ఏ పాయింట్స్ ఎవరు ఉండాలని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనకి డేట్ రోజు ఏదైతే జరుగుతుందో బ్రహ్మోత్సవం రోజుని, ఆ రోజు ఎప్పుడు డిస్టర్బెన్స్ జరగకూడదు. ఎందుకంటే ఇప్పుడు సంప్రోక్షణ కంప్లీట్ అయిన వరకు కూడా దేవస్థానంలోకి ముఖ్యంగా తేరు ఎదుగులు ముట్టుకోకూడదు అనేసి ఆయన తెలియజేస్తున్నారు. గతంలో కూడా ఇలా జరిగింది అంటున్నారు. కాబట్టి ఈసారి నేను మన సభాముఖంగా కూడా పోలీసు వర్గాలు తెలియజేస్తున్నామండి, సిఐ గారికి, అలాగే డిఎస్పీ గారు కూడా తెలియజేస్తున్నారు. నేను కూడా మాకు కలెక్టర్ మీటింగ్ విషయం చెప్పారు. ఏదైనా సరే ఈ
ఈసారి కొంచెం ఎక్కువ 10 మందికి అక్కడ ఎక్కువ స్టాఫ్ రిక్రూట్ చేసి మీరు అనుకున్నట్టుగా అక్కడ ఎవరు ఇమీడియట్గా ఆ పూర్తి అయ్యేదాకా కూడా మేము అక్కడ ఉంటామని మేము ఈ సమాపంగా తెలియజేస్తున్నాము. మన ఎమ్మెల్యే గారి కూడా మేము ఒకసారి తెలియజేస్తున్నాం. సార్ కూడా చెప్తారు. భృగు మహర్షుల వారు ఈ యొక్క క్షేత్రంలో వసంత వల్లభ స్వామి వారిని ఆరాధించిన క్షణం నుంచి కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరపబడుతున్నాయని కాదిరి క్షేత్ర మహాత్మ్యం చెబుతోంది. స్వామివారు ఖాదిరం అనేటువంటి మూలంలో ఉద్భవించడం వల్ల ఈ ప్రాంతానికి ఖాదిరి అనేటువంటి మహాత్మ్యంతో ఈ యొక్క ఎంతో మంది రాజులు, ప్రభువులు, జమీందారులు, భక్తులు ఎంతో మంది ఈ యొక్క స్వామివారిని తరతరాలుగా ఎంతో మంది తీర్థకారులు ఎంతో మంది స్వామివారిని ఆరాధించినటువంటి మహనీయ పుణ్యక్షేత్రం మన కాకిరి లక్ష్మీ నరసింహ స్వామి వారు కొనేటువంటి ఈ కాకిరిపుర క్షేత్రం శాసనసభ్యులు ప్రసాద్ సార్ వారికి, పాసాద్ సార్ వారికి, అందరికీ కూడా ఆలయం తరపున వారికి అందరికీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి తరపున స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మనం అందరం కూడా సుభిక్షంగా ఎంతో ఉన్నతంగా చేసుకున్న ఉద్దేశంతో నిర్వహించేటువంటి ఈ సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం, నమస్వాగతం చెప్పేసి మన ఈఓ గారు వస్తే నేను రిజైన్ చేశాను. డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ పట్టుకొని వస్తే మీరు కన్ఫైన్ అయిపోతా ఉన్నారు, దీనికి నాకు ఒక పెద్ద ఆలోచన ఉంది, మీరు చిన్నదాన్ని కన్ఫైన్ చేస్తున్నారు, మేము చచ్చిపోయే లోపల మంచి చేసుకోవాలి ఊరికి. ఈ ఊళ్ళో అద్భుతం అనేది ఆవిష్కరింపబడాలా, ఈ ఊళ్ళో ఆదాయ వనరులు పెరగల్లా, తలసరి ఆదాయం పెరగాలనే ఆలోచనతోనే ముందుకు పోతామని చెప్పేసి ఆయన నాకు పెట్టడం జరిగింది. వచ్చే సంవత్సరానికి ఒక రూపకల్పన అయితే మీకైతే కళ్ళ ముందర మాటలు ఎన్ని చెప్పిన మామూలు రాజకీయ నాయకులు చెప్తా ఉంటారు, ఇది ఇన్ని 100 కోట్లు తెచ్చినా అన్ని 100 కోట్లు తెచ్చినా. వీ డోంట్ గో బై ఫిగర్స్, వీ గో బై హార్ట్స్, వీ గో బై ఫీలింగ్స్, వీ గో బై విజువల్స్. మీరు చూసి పొద్దున మీ మనసులో సంతోషపడే విధంగానే ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు పోతాం. ఇది చాలా క్లియర్ ఉంటుంది. ఆల్రెడీ అది ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే అప్రూవల్ వచ్చింది. మనకు ప్రశాసనం కూడా అక్షరాలుగానే చెప్తున్నా, అక్షరాలు కూడా కాదు. కాకపోతే ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ ఏ మ్యాగ్నానిమస్, పెద్ద స్థాయిలో చేయాలనే ఆలోచనతో ఉన్నాం. దానికి కొంచెం పట్టుదల అవసరం, సంకల్పం అవసరం, ఓర్పు కూడా అవసరం, నేర్పు కూడా అవసరము. ఇవన్నీ సాధించుకుని వస్తేనే ఊరికి ఏదైనా మంచి జరుగుతుందనే ఆలోచనతో ఉంటున్నాం. అందులో భాగంగానే ఏదైతే ఈ రోజున పుష్కరణ ఉంది, స్వామివారి పుష్కరణ, నేను గడిచిన 8 నెలలుగా నేను టచ్ చేయలేదు. బహుశా కొంతమంది రాజకీయ ఆలోచనతో చేసినటువంటి ఆలోచన విధానం ఉంది. ఆయన అదే పనిగా పుష్కరణ నేను ఏమి ఎప్పుడు అడ్డుకోవాలి, వాళ్ళ క్రియాన్ని చేసినాను. నేను దాన్ని ముట్టుకోను, నాకు నచ్చలేదు, మీరు చేసినటువంటి విధానం నచ్చలేదు, మీరు ఈసారి దానికి చేసేయండి. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో స్వాములందరి ఆమోదం యోగ్యం మేరకు వాళ్ళు ఏదైతే మామూలుగా మీ ఆచార సంప్రదాయాలు ఉంటాయి, ఆచార సంప్రదాయాలు, దాన్ని మామూలు వాస్తు, ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని వాళ్ళ సలహాల సూచనల మేరకే ఆ పుస్తకాన్ని కూడా నిర్మిస్తామని చెప్పేసి కూడా ఒక ఆలోచనతోనే మా వంతుగా మేము ప్రారంభించాలని. ఈసారి స్వామివారి చక్ర స్నానం కావచ్చు, ఇవన్నీ కూడా కొద్ది వరకు మనతో ఈవో గారు చెప్తున్నారు, ఆ కాంట్రాక్టర్ చెప్పేసి ఏమైనా ఆయన కూడా ఆన్సర్ చెప్పేసి నేను పక్కన ఉండే ఆ ఎంపాక్మెంట్ ఏదైతే మట్టిలో ఫిల్ చేసి ఇస్తాను, అదే విధంగా నేను ఆర్సీ కూడా కట్టాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్వామి చేయించుకుంటాడు, ఆయన చేయించుకోగలిగిన స్థాయిలో చేయించుకుంటాడు. వచ్చే సంవత్సరానికి వచ్చే బ్రహ్మోత్సవాలు అద్భుతమైనటువంటి పుస్తకంలోనే స్వామివారి కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మా ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి. మీ వంతు సహాయ సహకారాలు మాకు కావాలా. ఇది ఒక ఎమ్మెల్యేలో లేదంటే ఒక మాజీ ఎమ్మెల్యేలో, ఒక ఈఓలో, ఒక ఆర్డీఓ గారు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కాదు. ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామస్తుని, ప్రతి కుటుంబాలకు, ప్రతి సహోదరుని, సహోదరి ఎవరో ఒకరికి సంబంధించింది కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత కింద చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరూ కూడా మనసులో ఒకటి ఆలోచన చేసుకుంటారు. మన ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్లో మన అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడే ఈ ప్రాంతము ప్రాముఖ్యత కానీ ప్రాధాన్యత కానీ ప్రజలకు కానీ ప్రపంచానికి కానీ తెలియజేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మామూలుగా ఇందాక పదే పదే ఈవో గారు చెప్తున్నారు, ప్రెస్ వాళ్ళకి ఫోటోలు పంపిస్తా చేసి ఈవో గారు మీకు దిక్కొచ్చే మాట చెప్తారు. మామూలుగా ఫోటోలు పంపిస్తా మీరు వేసేసి అంటున్నారు. దీని వెనుక చాలా కృషి ఉంది. మీరు ఫోటోలు పంపిస్తాను ఏ రోజు వాళ్ళతో ఒకసారి కూర్చోండి, మీరు వాళ్ళవన్నీ చిట్టా ఉంటుంది,
మీరు కూర్చోవాలి, మీరు వదిలేసినారు తెలుగుగా చేసుకుంటున్నారు కానీ వీఆర్ లూజింగ్ వీఆర్ లూజింగ్. మీకు ఇంకా ఒకటి చెప్తున్నాను, ఎస్పీపీ అధికారంలో ఇంకప్పుడు మర్చిపోయారు. మొన్న రోజు ముఖ్యమంత్రి గారిని కలిశారు శ్రీనివాస్ గారు. ఇంకొక స్వామి చెప్తున్నాడు నాకు ఆ రోజున, మామూలుగా ఈ దేవుడిని మోసే పల్లకి మోసే కట్టెల్లో పేరు దాని గురించి కూడా అడిగితే దానికి కూడా ఆయన సుముఖత వ్యక్తం చేసినారు. అంతేకాకుండా గొడుగులు కూడా అడిగినాము, ఏది టీటీడీ అది కూడా దానికి కూడా సుముఖత వ్యక్తం చేసినారు. గతంలో కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకురావాలని పట్టుబట్టి తెచ్చింది కూడా నేనే ఆ రోజు. ఎందుకంటే మనకు ఏం కావాలంటే స్వామి ఫస్ట్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు లేదు. ముఖ్యమంత్రిగా అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తే బహిరంగ సభలోనే మా స్వామికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి పట్టు వస్త్రాలు ఇప్పించే కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను ఒకటి తెలివిగా మాట్లాడితే ఆయన మరింత తెలివిగా దీనికి ఒక ప్రాధాన్యత కల్పిస్తూ చేస్తా అని చెప్పినారు. ఇందాక పెద్దలు గౌరవనీయులు ఎంఎస్ సార్ గారు కూడా చెప్తున్నారు, ఏదో రకంగా ముఖ్యమంత్రి గారినో లేదంటే డిప్యూటీ సీఎంనో తీసుకొస్తే ఆయన అడిగినా అడగకపోయినా అని ఆయన కూడా ఒక బాధ్యత ఆయన అడిగినాడు. 100% మా వంతు బాధ్యతగా ఈసారి ఈ బ్రహ్మోత్సవాలకి ఒక ప్రాధాన్యత సంతరించుకునే విధంగానే ఎవరిలో ఒకరిని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అయితే చేస్తాము. అది ఏ స్థాయిలో జరుగుతుందో తెలియదు కానీ దాన్ని వదిలేస్తామని మా వంతు ప్రయత్నం అయితే ఉంటుంది. 100% ఏదో ఒక స్థాయిలో అందరూ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలని చూసే విధంగా, గమనించే విధంగానే రూపకల్పన చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. అంటే మాకు ఒక రూట్ మ్యాప్ క్లియర్ అయిపోతాం, ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు స్వామివారి. కాబట్టి మీరందరి సహాయ సహకారాలు ఒకరికొకరు చర్చించుకొని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, దూరంగా పోసుకుంటుంటాము, మాట్లాడుకుంటుంటాం. కానీ దైవ కార్యం ఉన్నప్పుడు, గ్రామోత్సవం ఉన్నప్పుడు ఇది ప్రతి ఒక్కరిది చదువుకొని పోదాం, కలిసిపోదాం, సమిష్టిగా పోదాం, ఫలితాలు సాధిద్దాం. మీకు ఇంత ఫలితాలు సాధిద్దామనే మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తూనే మనం చేసుకోగలమనేటువంటి బలంగా నమ్మేవాడిని. ఎస్పీబీసీ చాలా వాళ్ళతో కూడా మాట్లాడతాను. వాళ్ళు ఈసారి అధికారంలో ఉన్నాం కాబట్టి దాన్ని ఫెసిలిటేట్ మాట్లాడతానని కాదు, చేసి చూపిస్తాం. దాన్ని ఖచ్చితంగా ఐపీఎల్ క్యాష్ పెట్టరంగానే చూపిస్తాము. వీళ్ళు కాంపిటేటర్ అవుతారేమో, వీళ్ళు ఏదైనా ఉంటే మీరు కూడా ప్యాకేజ్ మాట్లాడుకోండి, వాళ్ళు కూడా వదిలేదండి. వాళ్ళు వదిలేసి మిమ్మల్ని వదిలేస్తారు, రెవెన్యూ పెరుగుతారు, వాళ్ళకి ఇట్లా పోదు వాళ్ళు. కాకపోతే వీళ్ళు ఏమంటే మరీ లుక్రేటివ్ ఉంటారు, కమర్షియల్గా ఉన్నప్పుడే ఇప్పుడు ఇది అందరి భాగస్వామ్యం ఉండాలి. మీ భాగస్వామ్యం కూడా మీ సొంత లాభం కొంత మానుకుంటే అది కూడా మంచి ఫలితాలు ఇస్తారు. మీరు కూడా కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది, కట్టదు. కాబట్టి అందరికి కూడా ఒకటే చెప్తాను, ఈ ఊర్లోకి వచ్చే ప్రతి వ్యక్తి, స్వామి కోసం వచ్చే ప్రతి వ్యక్తి మన ఇంట్లోకి వచ్చే అతిథిగా మీరు భావించమని చెప్పేసి కోరుతాను. అది అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు. ఆ ఆలోచన విధానంలో మనకు మార్పు వస్తే మాత్రమే వాళ్ళు కూడా పదే పదే ఇక్కడికి మామూలుగా స్వాములు ఆశీర్వదిస్తూ ఉంటారు. పునర్దర్శన ప్రాప్తిలు వస్తాయి, దానిలో స్వలాభం ఉంటుంది స్వామికి. మళ్ళా స్వామి చూసేకి వస్తే పుణ్యం దక్కుతుంది, పురుషార్థం దక్కుతుంది, ఫలం దక్కుతుంది. కాబట్టి మనకు కూడా అంతే స్థాయిలో పునర్దర్శన ప్రాప్తి వస్తున్న రకంగానే వాళ్ళని చూడగలిగితే మన ప్రాంతంలో కూడా పుణ్యం దక్కుతుంది, ఫలం దక్కుతుంది, పురుషార్థం కూడా దక్కుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అందుకే స్వామి అందులో గూఢార్థమే నేను తెలియజేస్తాను. కాబట్టి ఆ రెవెన్యూ జనరేషన్ అనే దానికి వాళ్ళు ఎప్పుడో పురాణాల్లోనే తెలివిగా ఆలోచన చేయగలిగినారు. దాన్ని మనం అమలు చేద్దామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పటి నుంచి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సన్నాహక సమావేశానికి హాజరైనటువంటి పెద్దలకి, ఆలయ అర్చకులకి, ఈవో గారికి, అధికారులకి, పాత్రికేయ మిత్రులకి, పురప్రముఖులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మొదటిగా శానిటేషన్ మీద ఫోకస్గా పోదామని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తాను. అదేవిధంగా ప్రభుత్వం కోఆర్డినేషన్ పెట్టుకోండి. కొత్త మీరు రిమ్మలో లేదంటే గ్రామాల్లో దాంట్లో కన్సల్టేషన్ పెట్టుకుంటుంది. పెద్ద క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేసుకుని పెట్టుకోండి. దీంట్లో మీరు మొదటిగా చేయాల్సింది ఏమంటే ఇందాక పబ్లిక్ టాయిలెట్. ఎవరి టైం మనకు ఒక ఇష్యూ మీకు ఆ ఏరియాలో ఈ రకంగా కాకుండా రేపు మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. తెలుగులో కాకుండా ఆడియో ఆఫీస్లో పెడితే బాగుంటుంది అప్డేషన్. ఎందుకంటే ఐసోలేట్ అయితేనే మంచిది, అవుట్పుట్స్ వస్తాయి. ఇక్కడ మళ్ళీ అన్ని మెస్అప్ చేసుకుంటున్నాం.
బికమ్ రొటీన్. ఆర్గనైజ్డ్ కూడా ఉన్నాం. ఈ మీకు బయట నుంచి వచ్చే బస్సులు కూడా ఇంకా కొద్దిగా బయటికి ఆపేసి ఆర్టీసీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఫ్రీ బస్సెస్ ఏదైనా మీరు ఆపరేట్ చేస్తే, ఎస్పెషల్లీ మోహినోత్సవం రోజు కావచ్చు, మోహినోత్సవం రోజు కావచ్చు, అదే రకంగా రథోత్సవం రోజు కావచ్చు, కదిరి పున్నం రోజు కావచ్చు, ఈ 3 రోజులు ఎప్పుడైతే రద్దీ ఎక్కువ ఉంటుంది ఆ రోజున ఊర్లో మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేసుకొని అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ ఆపరేట్ చేస్తే దానికి ఇంటరెస్ట్ ఎక్స్పెండిచర్ ఏదైనా ఉంటే కూడా మనం మీట్ కావడానికి ఎట్లా అనేది ప్లాన్ చేస్తాం. ఫ్రీ బస్సెస్ ఏర్పాటు చేయాలి. ఆటో వాళ్ళకి పెట్టినా వాళ్ళు తొక్కులేస్తారు. ఫ్రీ బస్సెస్ పెట్టేసి బస్సు ఉచిత బస్సును పెట్టేసి దాన్ని గోడ పెట్టించేస్తాం. బయట నుంచి వాళ్ళు వచ్చారు రావడానికి పెడతాం. టాయిలెట్స్ కూడా మీరు అక్కడ పార్కింగ్ చేసుకుంటే అక్కడే పెట్టేసి మొబైల్ టాయిలెట్స్. మీకు ఏదైనా ఈ ఏరియాలో ఎక్స్పెండిచర్ పార్ట్లో ఏదన్నా మీకు మీట్ కాలేకపోతే మా దృష్టికి తీసుకురాలి. అంతేగాని డోంట్ కాంప్రమైజ్. దీంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. అదేవిధంగా ఇందాక పెద్ద సుబ్రాగుప్త గారు చెప్తారు, తాగునీళ్ళు కానీ మద్యం ప్యాకెట్ కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. 3వది ఏముందంటే విజిలెంట్గా ఉండండి. సర్విలెన్స్ పోలీస్ మీద నాకైతే నమ్మకం ఉంది. పట్టణంలో శాంతి భద్రతలు బాగున్నాయి. కాకపోతే ఇంకా కొద్ది వరకు గంజాయి వాళ్ళ బ్యాచ్ని కొద్దిగా ఇంకొంచెం సీరియస్గా తీసుకోగలిగితే పనిచేస్తున్నారు. అయినప్పుడు ఇంకొద్దిగా సీరియస్గా తీసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. కాకపోతే బ్రహ్మోత్సవాల సమయంలో దాని గురించి ప్రస్తావించడము పొరపాటు అయ్యొచ్చు, కానీ ఖచ్చితంగా దాని మీద విజిలెంట్గా ఉండండి. పిల్లలు ఎక్కువగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి యువత కూడా పిలుపునిస్తాను. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి యువత కూడా. ఎందుకంటే ఇది కేవలం బ్రహ్మోత్సవం కింద చూడొద్దండి. ఇది మన గ్రామోత్సవం. ఇట్లా కులం లేదు, మతం లేదు, మనందరికి సంబంధించింది. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండేటువంటి కార్యక్రమం కాబట్టి ఇది కదిరి గ్రామోత్సవం కింద చూడమని చెప్పేసి కూడా యువతకు చదువుకున్నటువంటి పిల్లలు కూడా మీ పక్క ఊళ్ళో ఉన్నా కూడా ఈ గ్రామోత్సవంలో భాగస్వాములు కండి. తద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి కట్టుబాట్లు కావచ్చు, మనకు ఉన్నటువంటి ఆచార సంప్రదాయాలు కావచ్చు, మన మధ్యలో ఉన్నటువంటి ప్రేమానురాగాలు కావచ్చు మరింత పెంపొందించుకునే దిశగానే మనం అడుగులేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తాము. అంతే స్థాయిలో ఇకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరినీ మీరు కోఆర్డినేట్ చేసుకుంటారు, దానికి ఇబ్బంది లేదు. స్వాములు మొదటిగా 3 భాగాల్లో మీరు బాగా పెట్టుకోవాలా, స్వాములు ప్రశాంతంగా ఉండాలా. రెండోది మోకులు వేసేవాళ్ళు, తెగులు వేసేవాళ్ళు ప్రశాంతంగా ఉండాలా. ఈ ఏరియాలో కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళని ప్యాంపర్ చేసి చూసుకోండి. ఆయన చెప్పినట్టు ఇందాక వాళ్ళ ఊర్లోకి పోయేసి ఏదైనా పలకరించి వెళ్ళాలనే ఆలోచన ఉంటే కూడా పలకరించే కార్యక్రమం కూడా చేయండి. అంత నాకు తెలిసి దే గాట్ ఎమోషనల్లీ కనెక్టెడ్. తెగులు వేసేవాళ్ళు మన గుడాబలు కావచ్చు, మురికి పల్లెలు కావచ్చు, గజరెడ్డి పల్లెలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అదొక కమిట్మెంట్. మనం పోయేసి ప్యాంపర్ చేస్తే వస్తారనేది కాకుండా లెగసీ కంటిన్యూ కావాలా, టెన్షన్ కంటిన్యూ కావాలనే ఒక ఆలోచనని పెంపొందించే విధంగా. ఎందుకంటే పిల్లలు కొద్దిగా మారుతూ ఉంటారు, ఆలోచన సరిలో మార్పు వచ్చిండొచ్చు. అటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటే కూడా మీరు డిజైన్ చేస్తే మీరు అడాప్ట్ మీరు అది డిజైన్ చేసుకోండి. రెండోది ఏమంటే ఇంకా వాటర్ స్కేర్సిటీ సమ్మర్ డ్రింకింగ్ వాటర్ కానీ ఈ తిరుపతిలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఇందాక కేబులింగ్ గురించి చెప్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకి వాటర్ తెచ్చి 15 రోజులు 2 రోజులు అవుతారు తెచ్చి. మమ్మల్ని కొద్దిగా స్లోగా ఉన్నారు వాళ్ళు. రెండోది ఏమంటే పూర్వ ప్రజలకు కూడా ఒక క్షమాపణ చేస్తాం. ఎందుకంటే మొదటి బ్రహ్మోత్సవం మాకు ఒక సంకల్పం ఉంది, ఒక సత్సంకల్పం. మన తిరువీధులు వెడల్పు కావాలా, మన ప్రాంతంలో బ్రహ్మోత్సవాలని అద్భుతంగా జరగల. ఇంతవరకు కనీవిని ఎరగని రీతిలో మా భాగస్వామ్యంతో ఉంటే మా జన్మ ధన్యమైందని ఆలోచన చేయాలనే పట్టుదలతో ఒక సంకల్పంతో మేము ఉన్నాడు. కష్టాలు తెలుసు ఇందాక ఆయన చెప్పకుండా నేను చెప్పిన ఆయన కూడా కష్టాలు ఎప్పుడు కళ్యాణం వచ్చినప్పుడు పోతేతో దోసుకుంటాడు పాపం. నేను పోయేదాడని ఆయన బాధ. ఎన్ని ఉన్నాయి, చిన్న సమస్యలు ఉన్నాయి, ఎన్ని మీరు దగ్గరగా చూసుకోవాలి కాబట్టి అర్థం చేసుకుంటాము. అయినా భరించాల్సింది. మామూలు తినాలంటే సార్ చెప్తారు, నాకు చోకు లేకపోతే చోకు అయిపోతాడు అని చెప్పేసి. చోకు అయితేనే తినాలి, చోకు కావు తినాలంటే తినాలి ఉంటాయి. అవన్నీ ఉంటేనే ఆ ఉత్సాహం వస్తుంది, ఆ ఊపు వస్తుంది, మళ్ళీ చేయాలనే పట్టుదల వస్తుంది. ఒక మెమొరీగానే ఉంటుంది, స్వీట్ మెమొరీగా అది మిగిలిపోతుంది. కాబట్టి దీన్ని ఘనంగా నిర్వహించుకుందాం. ఇంకా ప్రాచుర్యం మీకు ఒక కేస్ స్టడీ కింద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొదటిగా నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యే అయినప్పుడు
మన టెంపుల్ రెవెన్యూ ఈ టెంపుల్లో నేను కూడా చెప్తున్నాను 80 లక్షల రూపాయలు కేవలము రాష్ట్రీయం కోసం 30 లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి కళ్యాణోత్సవం ఇంకో 20 లక్షలు ఖర్చు పెట్టి అప్పట్లో ఒక 50 లక్షలు ఖర్చు పెట్టగలిగితే మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years మన రెవెన్యూ 10 కోట్లు అయింది. 80 లక్షల నుంచి 10 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలు మనం మార్చుకోగలిగినాం. ఇఫ్ యూ గెట్ ఫోకస్ మన స్వామి మీద ఇంకా మన ఊరి మీద మన క్షేత్రం మీద మనకు ఇంకా ఫోకస్గా పోవాలనే ఆలోచనతోనే రిపీటెడ్గా మొన్నటి రోజు కూడా డిపిఆర్ కోసం అని చెప్పేసి మన ఈఓ గారు వస్తే నేను రిజెక్ట్ చేశాను. డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ పట్టుకొని వస్తే మీరు కన్ఫైన్ అయిపోతా ఉన్నారు, దీన్ని నాకు పెద్ద ఆలోచన ఉంది, మీరు చిన్నదానికి కన్ఫైన్ చేస్తున్నారు.